7 శనివారాల వ్రత కథ. మనం భారతీయ వేద ఋషుల సంతతి వారు. అందువలన నవగ్రహాలు అనుసరించి మనకు దినాలు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు వచ్చాయి. ప్రతి గృహలక్ష్మి శ్రీ 7 వారాలకు 7 వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీర ఆరోగ్యానికి తప్పక ధరించాలని మన వేద ఋషులు ప్రవచించారు. అవి కాలక్రమేణా కలిసిపోయాయి. ఆదివారం ఆదిత్య ఆరాధన చేసి దానికి సంబంధించే కెంపు పొదిగిన ఆభరణము ధరించేవారు. అలాగే 7 వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు. అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు. ప్రజలందరూ దేవతలను 7 రోజులకు ఆరాధిస్తారు. కానీ శనీశ్వరుని సరికి దూరముగా వెళ్తారు. దానికి కారణం ప్రజలలో శని గురించి తెలియకపోవడమే. అందువలన శనీశ్వరుడు సర్వదేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ప్రత్యక్షమై, శనీశ్వర, నీకు ఏమి కావాలో కోరమనగా, స్వామి, నా పేరు వింటే భయపడతారు ప్రజలు. ఇక స్థిరవారం అనగా శనివారం నాడు స్నానాదులు ఆచరించి పూజించే వారికి వారము రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులోనే ప్రజలు వచ్చినట్లుగా వరమిచ్చినావు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ శనీశ్వర, నీవు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలం లభిస్తుంది. అంతేకాదు, శనివారంలో నేను కలిసి ఉంటాను. ప్రజలు భక్తి ప్రపత్తులతో శనివార వ్రతాన్ని ఆచరించే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మఫలాన్ని ప్రసాదిస్తాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అభయమిచ్చారు. ప్రతివారు నియమముగా 7 శనివారాలు వ్రతం చేస్తారో వారికి శనీశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు. ప్రజలందరూ అప్పటి నుంచి 7 శనివార వ్రతము చేసి సమస్త కార్య విజయములతో పుణ్య ఫలాలు పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తారు. శనివార వ్రత విధానం. శనివారం బ్రహ్మముహూర్తంలో అనగా తెల్లవారుజామున 4 గంటలకే లేచి శిరస్నానం చేసి పసుపు వస్త్రపు పై స్వామివారి చిత్రము మరియు కలస్థాపన చెయ్యాలి. నలుపు రంగు వస్త్రాలు కట్టుకుని శనీశ్వరుని పారాయణ శ్లోకము చదివి గోవింద నామాలు పారాయణ గావించి చిమిలిని మహా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సాయంకాలమున పసుపు రంగు బట్టలు కట్టుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడోపచార పూజ చేసి అష్టోత్తర నామాలతో పూజ చేసి మహా నైవేద్యంగా చక్కెర లడ్డూను సమర్పించాలి. వ్రత కథను చెప్పుకోవాలి. రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి. ఆ భోజనంలో అన్నం వడ్డించి కొంచెం పిడిసి కంటి అన్నాన్ని అమృతమస్తు ఆరోగ్యమస్తు అని భుజించాలి. సాయంకాలం దాకా ఉపవాసం చేసి ఆ అతిథిని దైవంగా చూసి భోజనం పెట్టి చందన దక్షిణ తాంబూలాలు అతనికి సమర్పించాలి. ఆ తర్వాత వ్రతాన్ని ఆచరించిన వారు భోజనం చెయ్యాలి. ఇలా 7 శనివారాలు నియమ నిష్ఠలతో భక్తితో ఏకాగ్రతతో 7 శనివారాలు వ్రతాన్ని ఆచరించాలి. ఈ 7 శనివారాలు సప్తగిరులుగా ధ్యానించాలి. ఈ వ్రతాన్ని 7 వారాలు నిరాకాటముగా చేసి అనంతరము తల నీలాలు స్వామివారికి సమర్పించాలి. ఒకానొక కాలంలో మహాభక్తితో ఒక పవిత్ర దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం పూజిస్తూ ఉండేది. ఇలా కొన్నేళ్ళు జరగగా పావనమైన కాశీ నుండి ఒక బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు.
ఈ దంపతి అతనికి దివ్య అతిథిగా పూజించి కేవలం శ్రీ వెంకటనాథుణ్ణి తలచి అతన్ని సర్వ అతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేసెను. అనంతరం అతడు విశ్రాంతి తీసుకుని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని వారి జాతకాలను పరిశీలించి చూసి, ఓ పుణ్యసాధ్వి, నీ భర్త జాతకమున గోచార రీత్యా శనీశ్వరుడు క్రూరముగా ఉండుట వలన అపమృత్యువాత పడగలడు. దీనికి నివారించడానికి నీవు పవిత్ర హృదయముతో 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వరునకు భక్తి ప్రపత్తులతో శ్రీ ఏడుకొండల స్వామి వ్రతాన్ని ఆచరించాలి. నీ భర్త రక్షణ నీయందే ఉన్నది. ఈ 7 శనివారాలు ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో అర్చిస్తే నీ భర్త ఈ గండం నుండి బయటపడతాడు అనగా, ఆ పుణ్యవతి అతడు చెప్పినట్లు మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 7 శనివారాల వ్రతము నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించమని ధ్యానించింది. మొదటి శనివారం నాడు బ్రహ్మముహూర్తాన లేచి స్నానం చేసి శుచియై పూజాపీఠను ఏర్పాటు గావించి దానిపై పసుపు రంగు వస్త్రాన్ని పరిచి తిరునామం, శంఖ చక్ర చిత్రములతో స్వామివారి చిత్రమును మరియు కలశ స్థాపన చేసి విఘ్నేశ్వరుని పూజించింది. అనంతరం శ్రీ సప్తగిరి ప్రభువున హృదయమున ధ్యానించి సుప్రభాతం చదివి మరియు గోవింద నామాలను జపిస్తూ అత్యంత దీక్షతో శనీశ్వర స్వామిని ధ్యానించి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి చిమ్మి నైవేద్యం పెట్టి పూజ జరిపింది. మరలా సాయంత్రం వరకు ఉపవాసం చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించింది. ఏడుకొండల స్వామివారికి షోడోపచార పూజ చేసి అష్టోత్తర నామాలను జపించి చక్కెర లడ్డూలు మహానివేదన గావించింది. అత్యంత శ్రద్ధతో శ్రీ సప్తగిరుల స్వామిని అర్చించింది. ఒక పుణ్య పురుషుని అతిథిగా ఆహ్వానించి అతని శ్రీ వెంకటేశ్వరుడుగా భావించి షాడోపేత భోజనం పెట్టి దివ్య దక్షిణ కర్పూర తాంబూలాలతో సంతోష్టిగా గావించింది. అలా ఆ పుణ్యవతి శ్రద్ధ భక్తితో అత్యంత ఏకాగ్రతతో 7 శనివారాలు నిరాఘాటముగా శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించింది. ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ స్వామివారు ఆమెకు స్వప్న సాక్షాత్కారముతో, ఓ సతీ తిలకమా, నీ పూజకు నా మనసులో ఆనందం కలిగింది. అందువలన నీ భర్తకు శనీశ్వర గండము తొలగింది. అంతని రాబోవు జన్మలో గల ఆయుష్షు ఈ జన్మలో సమకూర్చాను. అందువలన నీవింక సుఖశాంతులతో దీర్ఘ సుమంగళిగా ఉందువు అని శ్రీ వెంకటేశ్వర స్వామివారు అన్నారు. అనంతరము ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అతడు పట్టలేని ఆనందంతో, నారీమణి, నీవు నా భాగ్య దేవతవు. అందుకే పురుషుల్లో కన్నా పుబ్బుడులు మిన్ని ఉన్నారు. మన భారతదేశం సీత, సావిత్రి, అనసూయది అనే పుణ్య భూమిగా, కర్మ భూమిగా, వేద భూమిగా చెప్పబడినాడు. అనంతరం ఒక శుభ ముహూర్తాన ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతికి వెళ్ళారు. భక్తి తర్పయాలతో ఇరువురు 7 కొండలు కాలినడకన గోవింద నామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైన తిరుమలపై నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివి తీరా దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సంతర్పణాలు ఆనందించారు.
ఇలా ఆ దంపతులు పూర్ణాయుషుదులై భూలోకములో ఎన్నో సత్కరాలు ఆచరించారు. అనంతరం వారు శ్రీ ఏడుకొండల స్వామిలో కలిశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిలో కలిశారు. ఈ వ్రత కథను వ్రాసిన, చదివిన, ఆచరించిన శాశ్వత సుఖాలంది అనంతరం శ్రీ స్వామివారిలో ఐక్యమవుతారు. సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు.